అంటే ఇది ఒకరు అనుకుంటే వచ్చేటువంటి మార్పు కాదు. మన సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము అనుకోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరం ఇండియా కంట్రీలో మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇండియన్ పౌరులు లెక్క అనుకొని బాధ్యత నాకు అవసరము, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బయటికి వెళ్ళాను ఎంత క్షేమంగా వెళ్ళానో అంతే క్షేమంగా ఇల్లు చేరుకోవాలి, నా కుటుంబం సస్యశ్యామలంగా ఉండాలి అని ప్రతి ఒక్క పౌరుడు లెక్క మనం అనుకుంటే అది 100% మనము ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం నేర్పించాల్సిన బాధ్యతగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వేళలా నిరంతర కృషిగా 24 hours చెప్తానే ఉన్నారు. మరి కౌన్సిలర్లు అంటే ఆ వార్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా నేర్పించి ఈ సూర్యాపేట జిల్లాలో 0 యాక్సిడెంట్ గా ఉండేటట్లు చేసేటట్లు మీరు అక్కడ ఉన్న ప్రజలకు చెప్తూ ఈ ప్రోగ్రామ్ కి ఉన్నటువంటి అంటే మేము ఇంత ఈ కష్టానికి తగిన రిజల్ట్స్ ని చేపట్టాలని చెప్పేసి మీరందరూ మీ వార్డ్ లో ఉన్న ప్రజలందరికీ ఈ యొక్క సూర్యాపేట జిల్లాలో ఎంత బాధ్యతగా నడుచుకొని 0 యాక్సిడెంట్స్ తోటి ఈ సూర్యాపేట జిల్లాని నెరవేర్చాలని చెప్పేసి మీరందరూ కోరుకోవాలని చెప్పేసి మీరందరూ వాళ్ళకి తెలియచెప్పాలని చెప్పేసి ఈ యొక్క సభా వేదికగా మీ అందరికి రోడ్ క్రాసింగ్ అవుతూ ఉంది. ఒక పాదాచారుడు తల కిందికి వేసుకొని నడుచుకుంటూ ఉన్నారు. పక్కన మున్సిపల్ ఆఫీస్ లోనే పనిచేస్తాడు అతను ఒక రోడ్ సిగ్నల్ పడ్డ తర్వాత కూడా ఒక హ్యాండ్ రేజ్ చేయకుండా కూడా రోడ్డుకి తల కింద దించుకొని నడుస్తున్నారు. రోడ్ సిగ్నల్ పడింది అని ఆర్టీసీ వెహికల్ క్రాస్ అవుతున్నాడు. లెఫ్ట్ మిర్రర్ చూస్తున్నారు, ఫ్రంట్ లో చూడలేదు డ్రైవర్ మిస్టేక్ ఉంది. కానీ అదే విధంగా పాదాచారుడు కూడా హ్యాండ్ రైజ్ చేసి వెహికల్ వస్తుందని గమనించుకుంటే అతని ప్రాణము నిలబడేది. సో ఆయన లెఫ్ట్ ఆర్మ్ తీసుకుంటూ వెళ్ళేసి ఆ యొక్క ఎడ్జ్ పార్ట్ తగిలి అతను అక్కడ మరణించడం జరిగింది. అంటే చిన్న చిన్న నెగ్లిజెన్సీ తోటి మనము ప్రాణాలని అంటే ఒక ప్రాణం పోయడానికి భగవంతుడు మనకి ఎంతో విలువనిచ్చాడు. ఈ భూమి అన్ని ప్రాణుల కన్నా విలువైనది మానవ జీవితము. సో మరి ఆ మానవ జీవితాన్ని గుర్తు పెట్టుకొని అది మనం చాలా చక్కగా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఆ జీవితాన్ని ఎందుకోసం ఇచ్చాడో ఆ ఎడ్జ్ పార్ట్ మనము ఈ నెగ్లిజెన్సీని అరికట్టుకుంటూ మనం ఎల్లవేళ బాధ్యతగా ఉంటూ మన ప్రాణాలని నిలబెట్టుకుంటూ మన కుటుంబాలను మంచిగా ఉంచుకుంటూ మరి ఈ సూర్యాపేట జిల్లాని మంచిగా ఉంచాలని చెప్పేసి అందులో మనందరికీ బాధ్యత ఉంటుందని ఆర్టీసీ తరఫున మేము కూడా మా యొక్క డ్రైవర్ కండక్టర్లకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మార్నింగ్ 3:30 నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరిని క్షేమంగా వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ఎన్నో శిక్షణ కార్యక్రమాలు కూడా ఇచ్చి మేము బయటికి పంపించడం జరుగుతూ ఉంది. సో మరి మన బాధ్యతగా ఉండాలి అని చెప్పేసి రోడ్ సేఫ్టీలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, డిటిఓ సార్ వాళ్ళు కూడా వెహికల్స్ ని చెక్ చేసేసి వాళ్ళని ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంచుతూ మీ 3 డిపార్ట్మెంట్స్ 0 యాక్సిడెంట్స్ ఉండాలి అని చెప్పేసి 24 hours నిరంతరం కృషి చేస్తున్నామండి. మరి మేము చేసేటువంటి కృషికి మీరు కూడా ఏకమైతే సూర్యాపేట జిల్లా నెక్స్ట్ ఇయర్ 2027కి కూడా ఈ సంవత్సరం 2 ఫ్యాటల్ యాక్సిడెంట్ అయ్యాయని సార్ చెప్పారు. ఇది ఇంతటితో పోలీస్ స్టాప్ పెట్టి ఇంకా యాక్సిడెంట్స్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కి మనకు 0 యాక్సిడెంట్ గా ఉండాలని చెప్పేసి నేను పేరున కోరుకుంటున్నాను. సో అంతే విధంగా నేను కూడా ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మున్సిపల్ వరకు నేరాలు మనం అరికట్టవచ్చు, పోలీసుకు సహాయకారిగా మనం ఉండవచ్చు. మనం ఒక కంప్లైంట్ ఇస్తే అక్కడ సీసీ ఫుటేజ్ పనిచేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఏదో నిజ నిర్ధారణ చేయకపోవడం వల్ల మనం చాలా లాస్ అవుతున్నాం. అదే వార్డులలో మనం సొంత నిధులతోటి మనం సీసీ కెమెరాస్ ఒక్కొక్క వార్డుకు అంటే పెద్ద విశాలమైన వార్డులకేమో చాలా అక్కడ వేరే ప్రాంతాలలో అక్కడ కొంతమంది డోనర్స్ కూడా ఉన్నారు. డోనర్స్ కూడా చేసే విధంగా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవడం, అదేవిధంగా మాస్ ఏరియాలలో మన సొంత నిధులతోటి మనం ఏర్పాటు చేసుకొని మరి వాటి ద్వారా మనం నేర నిరోధన చేయొచ్చని కూడా నా యొక్క అభిప్రాయం. మరి మనము మున్సిపాలిటీ నుండి ప్రత్యేకంగా సూర్యాపేట పట్టణ పోలీసు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇందాక సిఐ గారు చెప్పినట్టు యాక్సిడెంట్స్ అని ఇప్పటి వరకు 2 మాత్రమే జరిగాయంట. సో ఇది చాలా గొప్ప విషయం. సో ఎస్పీ సార్ ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుందనే విషయానికి ఇది నిదర్శనం.
సో చాలా గొప్ప విషయం సార్ ఇది. సో ఇదే విధంగా ఇందాక మా వీసీ గారు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ లేని పోలీస్ గా మనం ఆలోచించుకున్నట్లయితే, అంటే ఇప్పుడు మన సుమారు జనాభా మనకు సూర్యాపేట టౌన్ వరకే సుమారుగా 1,80,000 నుంచి 1,90,000 మంది ఉండొచ్చు. సో ఇంతమందిని మానిటర్ చేయడానికి యూనిఫామ్ వేసుకున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కొంత నంబరింగ్ తక్కువనే ఉంటుంది. కొన్నిసార్లు అంటే అన్ని సందర్భాల్లో చెప్పాలి, కొన్ని సందర్భాల్లో మానిటరింగ్ మిస్ అయ్యే అవకాశాలు కూడా ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్లాంటి సందర్భంలో మనమే ప్రతి ఒక్కరము యూనిఫామ్ లేనటువంటి ఒక పోలీసులుగా, యూనిఫామ్ లేనటువంటి వ్యక్తులుగా మనమే మాట్లాడుకొని అందరం మన బాధ్యతగా మనం సక్రమంగా ఉన్నట్టయితే ఈ యాక్సిడెంట్ అయినా సరే, ఈ రోడ్డు ప్రమాదాలు అయినా సరే చాలా వరకు నియంత్రించవచ్చని నేను నమ్ముతున్నాను. సో వీలైనంత వరకు ఎవరు వచ్చి మనం చెప్పాలి ఈ విషయంలో అనేది ఆలోచించకుండా ఎవరి వారు ఒక సైనికులుగా మనమే పనిచేసి, అంటే ఇది నాట్ ఓన్లీ ఈ ట్రాఫిక్ అండ్ యాక్సిడెంట్స్ అనే కాదు, ప్రతి విషయాల్లో కూడా. ఇప్పుడు ఇక్కడ సభ మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ మా కౌన్సిలర్ గారు, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు వచ్చినట్టయితే వచ్చి ఉన్నారు కాబట్టి ఇది మా మున్సిపల్ సభ లాగానే అనిపిస్తుంది సార్ ఇది చెప్పాలంటే. సో అందుకే ఇది కూడా చెప్తున్నాను, మన మున్సిపాలిటీ అభివృద్ధి కూడా, మున్సిపాలిటీ అంటే చాలా రకాల సమస్యలు ఉంటాయి, అది కాదనే వాస్తవం అది. బట్ వీటిని నివారించడానికి కూడా, ఈ సమస్యల నుంచి కూడా ఇంకా ముందుకు రావడానికి మన వంతు బాధ్యత, అంటే ప్రతి ఒక్కరు ప్రజల నుంచి కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి అనేది. ఇప్పుడు యాక్సిడెంట్స్ నివారించడానికి ఎస్పీ సార్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో టీం చాలా బాగా వర్క్ చేస్తుంది. దానికి మన సపోర్ట్, అంటే మన వంతుగా బాధ్యత మనం తీసుకుందాం అనేది ఒకటి నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇదివరకు సార్ కూడా ఓపెన్ చేశారు కమాండ్ కంట్రోల్ రూమ్. మనం జనరల్ కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే హైదరాబాద్ అక్కడ ఉంటుందని జనరల్ అనుకుంటూ ఉంటాము. బట్ ఈ రోజు సార్గా ఎస్పీ సార్ సూర్యాపేట కూడా తీసుకురావడం జరిగింది, అది కమాండ్ కంట్రోల్ రూమ్. సో ఇది చాలా గొప్ప విషయం. సో దీన్ని బట్టి ఏంటంటే మానిటరింగ్ అనేది మనుషులు లేని ప్లేస్ లో, ఇందాక సిఐ గారు చెప్పినట్టు ఎలక్ట్రానిక్, అంటే మనకు ఉన్నటువంటి టెక్నాలజీని వాడి మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మనల్ని ప్రతి ఒక్కసారి ఎవరో ఒకరు వాచ్ చేస్తున్నారు అనేది మనకు ఉంటే, ప్రతి ఒక్క పౌరునికి ఉంటే, మనం తప్పు చేసుకోవడానికి ఆస్కారం తప్పు ఉంటుంది. అన్ని విషయాలైనా సరే, అది రోడ్డు భద్రత కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, ఎవరైనా సరే మనల్ని చూస్తున్నారు అంటే మనం అలర్ట్ గా ఉంటాము. సో అదే ఉద్దేశంతోనే సార్ గారు ఇప్పుడు ఒక 70 వరకు కెమెరాస్ ఏర్పాటు చేశారు చాలా ఏరియాలో, ఇంకా ఒక 60 వరకు ప్రపోజల్ లో ఉన్నారట. దీంతో భాగంగా మా మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున కూడా సుమారు ఒక 60 కెమెరాల వరకు సిటీ మన సూర్యాపేట టౌన్ లో అనేవి ఉన్నాయి ఆల్రెడీ. మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు మా కౌన్సిలర్ గారి సహకారంతో నెక్స్ట్ వచ్చే మీటింగ్ లో అది కూడా ప్రపోజల్ పెట్టడానికి, ఇంకా ఎక్కువ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తాము. ఇందాక సార్ కూడా ఒక మంచి మాట చెప్పారు, ఎస్పీ సార్ కూడా, ఈ రోడ్డు భద్రత వీటికి సంబంధించిన ప్రమాణాలు పెంచడంలో మీ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తే బాగుంటుంది, కొంత ఫండ్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నారు. సో ఇక్కడే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఆ విషయంలో కూడా సార్ చెప్పిన విషయాన్ని ఒకసారి పరిశీలించి ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడే విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను. సో ఇది మంచి ప్రోగ్రామ్, మనందరి బాధ్యతగా మనం నడుచుకున్నా ఉండి, ఇలా ఇందాక చెప్పినట్టు డిఎం గారు చెప్పినట్టు ఐ థింక్ వరంగల్ ఎక్కడో మా మున్సిపల్ ఎంప్లాయీ కూడా చనిపోవడం జరిగిందంట. అంటే మా మున్సిపల్ ఎంప్లాయీస్ మార్నింగ్ 5 o'clock నుంచే రోడ్డు పైన ఉంటారు. నేను వాళ్ళతో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా నడుచుకోవాలి, రోడ్డు భద్రత నియమాలు ఏంటి అనేది వాళ్ళకి ఒకసారి క్షుణ్ణంగా వివరిస్తానని చెప్తున్నాం సార్ ఈ సందర్భంగా. రోడ్డు భద్రత కార్యక్రమాలు ఎన్ఎస్ ప్రోగ్రాం నడుస్తుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎస్పీ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డాక్టర్ గారికి, డిఎం గారికి, డిఎస్పీ గారికి, అదేవిధంగా వార్డు కౌన్సిలర్లందరికీ, మెడికల్ స్టూడెంట్స్, ఆశా వర్కర్లు, నర్స్ సిస్టర్స్, ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ రోడ్ ఎరైవ్ అండ్ ఎలైవ్, రోడ్డు భద్రత. పోలీసులు వాళ్ళు ఎప్పుడు డ్యూటీ కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. వారు చేయడం కాకుండా మనలో కూడా ఆ బాధ్యత అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి మన మీద మనకు బాధ్యత, జాగ్రత్త అని ఉంటే తప్పకుండా ఎటువంటి యాక్సిడెంట్స్ జరగవు. మనం నెగ్లిజెన్సీగా ఉంటే మనకే ప్రమాదం. అది పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తారు, చెప్తారు, వెళ్తారు. నెక్స్ట్ ఇబ్బంది పడేది మనం.
కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా హెల్మెట్ ధరించండి. మన కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. మన ఆరోగ్యం, మన పిల్లలు, మన ఫ్యామిలీ మనం చూసుకోవాలి. నెక్స్ట్ సార్, ఇంతకుముందు మీరు ట్రాఫిక్ లైట్స్ అవి కావాలని చెప్తున్నారు. తప్పకుండా నెక్స్ట్ తీర్మానంలో మేము దానికి ప్రపోజల్ పెట్టుకొని మీకు అన్ని విధాల సహకారం అందిస్తాం సార్. మేమందరం మున్సిపాలిటీ తరఫున ఏ సహాయం కావాలన్నా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము. అదేవిధంగా డ్రగ్స్ పై కూడా మన పోలీస్ శాఖ మరి జాగ్రత్త కేర్ తీసుకుంటుంది. పేరెంట్స్ కూడా అందరూ పిల్లల్ని కనిపెట్టండి, డ్రగ్స్ లోకి వెళ్ళకుండా జాగ్రత్త పడండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్కే ఉంటుంది. మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా కేంద్రంలో మన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో మనం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి 99 రోజుల ప్రణాళిక, మామూలుగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి మనం ఈ 99 రోజులు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ప్రజలతోటి మమేకమై ఇంకా మంచి పాలనని ఎలా అందించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఈ 99 రోజుల ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు, అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకొని మనం ఈ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలి, ప్రజల భద్రతకి భరోసా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అరైవ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని ఈ వారం రోజులు 13 నుంచి 18వ తారీఖు వరకు బ్రహ్మాండంగా జరుపుకొని మామూలు చిన్న పిల్లలను మొదలుకొని మనకు వృద్ధుల వరకు కూడా, పెద్దలైనటువంటి వాళ్ళ వరకు కూడా ఈ రోడ్డు మీద నడిచేటప్పుడు, రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మనం ఎలాంటి భద్రతలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక చైతన్యమైనటువంటి ఉద్యమం. అరైవ్ అనేది ఒక ఉద్యమం రూపంలో ప్రతి గ్రామంలో మనం ఈ రోజు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ ముందుండి అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకొని మనం ముందుకు తీసుకుపోతున్నాం. మీరు ఒక్కసారి గమనించండి, మనకు ఈ రోజు దాదాపుగా 143 మున్సిపాలిటీ వార్డులు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 140కి పై చిలుకు మున్సిపల్ వార్డులలో దాదాపు 480 గ్రామాలలో ఈ యొక్క అరైవ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజలను చైతన్యపరచాలి, ప్రజలను అవగాహన చేయాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి. మార్పు అనేది స్పష్టంగా కనిపించాలి. ఒక ప్రాణం కూడా రోడ్డు ప్రమాదాల మూలంగా జరగొద్దు అనేది ఒక దృఢ సంకల్పం. మరి దీనంతటికి మనం ఒక ఉద్యమం రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఇలాంటి మీటింగులు, ఇలాంటి చైతన్య వేదికలు మనకు ఉపయోగపడతాయనేటువంటిలో సందేహం లేదు. ఇంతటి చక్కటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మన మున్సిపల్ ప్రథమ పౌరురాలు, మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా డాక్టర్ మనకు వచ్చినటువంటి ఉపేందర్ గారు, ఆర్టీసీ డిఎం గారు, అదేవిధంగా ఆర్టీఏ మనకు డిటి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 48 వార్డుల ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్, అదేవిధంగా మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చినటువంటి పుర ప్రముఖులు, పెద్దలు, అదేవిధంగా నర్సింగ్ స్టూడెంట్స్, వాళ్ళ స్టాఫ్, వాళ్ళ యొక్క లెక్చరర్స్ కావచ్చు, ఆశా కార్యకర్తలు కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, ఇంకా విశేషంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నమస్కారాలు తెలియజేస్తుంది, ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ అరైవ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్, దీన్ని ఒక ఉద్యమం రూపంలోని మనం తీసుకెళ్ళాలి. ఇది ఏ ఒక్క పోలీస్ పౌరుడు యూనిఫామ్ లేనటువంటి పోలీసే. దాదాపు మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు 180, అంటే 1,80,000 మంది ఉన్నటువంటి ఈ పట్టణంలో, సుమారుగా ఉన్నటువంటి పట్టణంలో మనం నిండా కొడితే 180 మంది పోలీసులు కూడా ఉంటారు.
అంటే 1000కి 1 పోలీసు ఉంటారు. మరి అలాంటిది ఒక పోలీసే కాదు, మనమందరం కూడా యూనిఫామ్ లేని పోలీసే. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి వ్యక్తి యూనిఫామ్ లేని పోలీసే. న్యాయం వైపు అడుగులేసే ప్రతి వ్యక్తి కూడా యూనిఫామ్ లేని పోలీసే. కాబట్టి ఈ యొక్క మనలో దాగి ఉన్నటువంటి పోలీస్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని కార్యరూపం దాల్చుదాం. సూర్యాపేట పట్టణంలో కాదు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలని మనం నివారించాలి. ఇది ఒక ప్రమాదమే కాదు, ఏ టైప్ ఆఫ్ ప్రమాదం వచ్చినా మనం నిరోధించి ప్రజల ప్రాణాలను కాపాడాలి అనేటువంటిది మనం సంకల్పం పెట్టి చదువుకునే రోజుల్లో ఒక నానుడు వినేవాడు, మానవ సేవయే మాధవుని సేవ అని. సో దేవునికి సేవ చేయడం అంటే ఏం లేదు, తోటి మానవునికి సేవ చేయడమే. మరి ఆ తోటి మానవునికి ఏ రూపంలో సేవ చేయగలుగుతామో మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. అన్యాయాన్ని మనం ఎప్పుడూ కూడా ప్రశ్నించాలి. ఖచ్చితంగా చట్టం రూపంలోకి, చట్టం దృష్టికి తీసుకురావాలి. దానికి న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఈ అరైవ్ ప్రోగ్రామ్ లో చూడండి, మనకి ఇంతకు ముందుకే సిఐ గారు చెప్తున్నారు, మీకు ఒక గణాంకాలు చెప్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనకు ప్రతి సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా 1,50,000 మందికి పైగా రోడ్డు ప్రమాదాల బారిన చనిపోతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 7,500 మందికి పైగా రోడ్డు ప్రమాదాల మందికి చనిపోతున్నారు. మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చూస్తే 2024లో 278 మంది చనిపోయారు. ఇది యాక్చువల్ డేటా. మనం పోయిన సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, అండ్ రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న R&B, NHA అన్ని డిపార్ట్మెంట్ సమిష్టిగా ప్రయత్నం చేసి కృషి చేస్తే 278 మంది చనిపోయినటువంటి గత సంవత్సరంతో ఈ సంవత్సరం 2025లో 230 మందికి తగ్గించగలిగాం. అంటే ఒక 48 మంది ప్రాణాలని మనం కాపాడగలిగినాం. మన ఎంత గొప్ప సంతృప్తి చెప్పండి. మామూలుగా మీ అందరికి తెలుసు, వాహనాలు పెరుగుతా ఉన్నాయి, జనాభా పెరుగుతా ఉంది, రోడ్లు మంచిగా అవుతా ఉన్నాయి, స్పీడ్ పెరుగుతా ఉంది. మరి ప్రమాదాల సంఖ్య పెరగాలి, మృతుల సంఖ్య పెరుగుతూ ఉండాలి. కానీ సూర్యాపేట జిల్లాలో మనం ప్రమాదాలను తగ్గించగలిగినామంటే మనం ఎంత దృఢ చిత్తంతో పనిచేస్తున్నామో మీరందరూ గమనించాలి. అదేవిధంగా దొంగతనాలు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు చాలా ఎక్కువ మొత్తంలో జరిగేవి. దాదాపు సంవత్సరం మొత్తం చూస్తే 500 పైచిలకు చిన్న చితక దొంగతనాలు జరిగేవి. మరి అందరికీ నేను చెప్తూ ఉంటాను, మీ యొక్క ఆస్తులకి, మీ యొక్క విలువైనటువంటి ఆభరణాలకి ఫస్ట్ రక్షణదారులు ఎవరంటే మీరే. దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, దొంగ ఏ విధంగా ఆలోచిస్తాడు, దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలి అనేటువంటిది మనం. అయినప్పటికీ మనం చేసేటువంటి పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్, చెకింగ్, CCTV వీటన్నిటి మూలంగా 500 పైచిలకు ఉన్న దొంగతనాలని మనం 300 పైచిలకు తగ్గించగలిగినాం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా. సో ఎంత కృషి చేస్తుంది పోలీసు. ఈ రోజు ఈ 1,80,000 మంది ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లలో 9 గంటలకో 8 గంటలకో టెన్షన్గా నిద్రపోతూ మార్నింగ్ ప్రశాంతంగా లేవగలుగుతున్నారు అంటే పోలీసు ఎంత విశేషమైన కృషి చేస్తుందో మీరు గమనించండి. ఒక రోజు ఈ 180 మంది పోలీసులు సెలవులో పోతున్నారు అంటే ఎంత అభద్రతకు లోనవుతుందో గమనించండి. కాబట్టి పోలీస్ సేవలు ఇది సామాజికమైనటువంటి బాధ్యత. ఇది ఓన్లీ డ్యూటీ కాదు, మనం ప్రతి ఒక్క పోలీసు బాధ్యతగా తీసుకొని ప్రయత్నం చేస్తున్నాడు. విజిబిలిటీ పోలీసింగ్ పెంచడం, చెకింగ్ పెంచడం, ఇంకా మున్సిపాలిటీ ఇప్పుడే చైర్మన్ గారితో, కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇంకా ఏదైనా టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి. డ్రోన్ సర్వేలెన్స్ పెంచాలి, CCTV సర్వేలెన్స్ పెంచాలి. ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో పేకాట కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కావచ్చు, ఇలాంటివి చేస్తే మనం దొరికిపోతాం, చట్టంలో మనకు శిక్ష పడుతుంది. CCTV అనేది ఓన్లీ నిఘానే కాదు, అది కోర్టులో ఒక గొప్ప సాక్ష్యంగా నిలబడుతుంది. తప్పు చేసిన వాడు తప్పించుకొని పోలేడు అనేటువంటి భరోసాని మనం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇవ్వదలుచుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా మీరు ఈ రోజు 75 కెమెరాలతోటి సూర్యాపేట పట్టణ పోలీసులో
మనం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసినాం. మీరు ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఎప్పుడైనా విజిట్ చేస్తే ఎస్పీ ఆఫీస్ వైపు మనం స్వయంగా మీ అందరి సహకారంతో ఎంతో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఉన్న లిమిటెడ్ ఆర్థిక వనరులతోటి చాలా చక్కటి ఆఫీస్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మీరు ఎస్పీ ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ ఉంటుంది, 600 కెమెరాలు ఉంటాయి. 600 కెమెరాలని మనం అక్కడ ఉండి గమనిస్తుంటాం. ఈ 600 కెమెరాలు హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్కి కనెక్షన్ ఉంటుంది. మనకు 3 లేయర్ కనెక్షన్స్ పెట్టినాం. ప్రతిరోజు నిఘాని మానిటర్ చేస్తున్నాం. ఎక్కడ ఏ చిన్న ప్రమాదమైనా, ఏ అమ్మాయికి ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న న్యూసెన్స్ అయినా మనం సీసీటీవీని ఆధారంగా చేసుకొని ఇమ్మీడియట్లీ నేరస్తులను పట్టుకొని వస్తున్నాం. మనం ఈ రోజు ఈ అరైవ్ అనేటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించడం. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, రోడ్డు ప్రమాద బాధితులను తగ్గించి, మనం విలువైనటువంటి మానవ వనరులు, మనకు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది మనం విన్నాం. మరి ఏ కాలో చెయ్యో మెదడుకో దెబ్బ తాకితే ఏంటి పరిస్థితి? ఆ కుటుంబ సభ్యుని యొక్క దీన గాథ ఎంత ఉంటది? మరి దాన్ని మనం తగ్గించాలంటే ప్రజల్లో అందరికి తెలియక కాదు, తెలిసి తప్పులు చేస్తున్నాం. ఇంతకుముందు సిఐ గారు చెప్పారు, దాదాపు జరిగే ప్రమాదాలలో 99% మానవ ప్రమాదాలే. మానవ ప్రమాదాలు అంటే ఏంటి? అజాగ్రత్త, అతివేగం, నిర్లక్ష్యం, మితిమీరినతనం, నాలో ఏం కాదులే అనేటువంటి పొరపాటు ఆలోచన, ఇంకా కొన్నిసార్లు చాలా డ్రంక్ చేసి డ్రైవింగ్ చేయడం, సెల్ ఫోన్ చేస్తూ డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ మాన్నిటిని ఒక్క ఆలోచనతో అవాయిడ్ చేయొచ్చు. మనం అందరం అనుకుంటాం హెల్మెట్ ఏంటి? మనం ఒక చిన్న 10,000 రూపాయలు ఫోన్ కొంటే దానికి 2 హెల్మెట్లు, ముందర సైడ్ ఒక దాని మిర్రర్, టెంపర్ గ్లాస్ అని పెడుతున్నాం. అది కూడా కింద పడితే పలగకుండా గ్లాసులు, సుత్తితో కొడితే ఉండే గ్లాసులు పెడుతున్నాం, అంత గట్టిగా ఉండాలని. వెనక సైడు మళ్ళీ ఇంకొక పెద్ద కవరు. మరి 10,000 గురించే మనం ఇంత ఆలోచిస్తున్నామే. మరి మన బండి మీద మన కుటుంబం పోతుంటది, మన కుటుంబానికి ఆధారమైనటువంటి వ్యక్తి ప్రయాణం చేస్తుంటాడు, హెల్మెట్ పెట్టుకోడు, ముందర పిల్లోనే ఎక్కించుకుంటాడు, వెనక భార్య ఉంటది, ఇంకో పిల్లోడు ఉంటాడు, ఎవరికి హెల్మెట్ ఉండదు. దాని పరిమితి 2, కానీ మనం 4గురిని ఎక్కిస్తున్నాం, 5గురిని ఎక్కిస్తున్నాం. ఎక్కడ జాగ్రత్తలు తీసుకుంటామేమో, ఎక్కడ కాలు జారినా, ఎక్కడ పెద్ద వెహికల్ వచ్చి చిన్న రెప్పపాటు డ్యాష్ ఇచ్చినా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పక్కన ఉండేటువంటి పెద్ద వెహికల్ కింద పడితే వాళ్ళ తలకాయల పరిస్థితి ఏంటి? మనం ఎప్పుడు గమనించం. ఎందుకు? మనం తప్పు చేయట్లేము అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉన్నాం. కానీ అది తప్పు అనేది మనకి ప్రశ్నించడానికి, అదే మనం రోడ్డు పక్కన నిలబడి చూస్తే అది తప్పుగా కనిపిస్తుంది, అదే మనం బండి ఎక్కి చూస్తే అది కరెక్ట్ గా ఉంటది. దయచేసి ఇక్కడ ఉన్న 48 మంది వార్డు కౌన్సిలర్ కావచ్చు, ఇక్కడ వేదిక మీద ఉన్న వారికి కావచ్చు, ఇలాంటివి ఎవరైనా చేసి మీ బంధువులు పోలీసులు పట్టుకుంటారంటే మీరు పైరవలు చేయకండి. దయచేసి ఒక్కటి కూడా చెప్పకండి. వాళ్ళకు 1000, 2000 లేదా హెల్మెట్ కొనిచ్చడమా, మాకు మీ అందరికీ ఆర్థికంగా నష్టం చేయాలని ఎప్పుడు ఆలోచన ఉండదు. ఏంటంటే మార్పు తీసుకురావాలి, అవేర్ తీసుకురావాలి. మార్పు అనేది భయంతో వస్తుందా అనేటువంటిది దాంతో తప్ప, డిటరెన్స్ ఉండడానికే తప్ప ఎవరికి కూడా ఇబ్బంది కలిగించాలన్నది. మీలో మార్పు వస్తే, ఇంతకు ముందుకే పక్క జిల్లాలలో చాలా గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయి, మా ఊర్లోకి హెల్మెట్ లేకుండా రావద్దు. మీరు కూడా ఇక్కడున్న 48 మంది కౌన్సిలర్స్ సామాజిక బాధ్యతగా ఉంటాయి. ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా ఏ బండి ఉండడు. కానీ దాన్ని తీసుకుపోయి ఇంట్లో మన కూలర్ డబ్బా మీదనో లేకపోతే ఏమంటారు దాన్ని సెల్ఫ్లలోనో పెట్టేసి, అది మనకు అక్కర్రాని వస్తువు, అది అందులో ఏమేస్తారు, ఇంకేమైనా వేస్తే దాన్ని బోర్ల తిప్పి ఇంకేమైనా వస్తువులు పడతాయని చూస్తాం. దాన్ని ఏ రోజు కూడా మనం మన ప్రాణాలు కాపాడేటువంటి అనేది ఏ రోజు కూడా గమనించాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఈవెన్ స్టూడెంట్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, ఆశాకర్, ఖచ్చితంగా మీ యొక్క ఇంటి పెద్దకి, మీ కొడుక్కి, మీ అన్నకి, మీ తమ్మునికి ఖచ్చితంగా ప్రమాణం చేయించండి. హెల్మెట్ లేకుండా బండి ఎక్కను. అందరూ
డ్రంక్ చేయొద్దు, తాగొద్దు అని మీరు ప్రమాణం తీసుకుంటారు ఏదో భయం కోసమో దేనికోసమో. నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే తాగొద్దు అనేటువంటిది ఎంత మంచి ఆలోచన, హెల్మెట్ లేకుండా బండి ఎక్కడియకపోవడం కూడా అంతే ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా అదొక ప్రమాణంగా తీసుకోండి. అంటే ఇద్దరు ఉంటే అందరికీ ఒక నానుడి ఉంది, ఒక చెడు ఆలోచన ఉంది. ఏంటంటే బండి ముందర తోలే టైంకి హెల్మెట్ ఉంటే సరిపోదు. మరి వెనకకుండా ఆయన యమధర్మరావు సుట్టమా చెప్పండి? ఆయన పడితే ఇంకేమంటుంది? లేదు ఆయన వెనక కూర్చున్నాడు కాబట్టి మాఫ్ అవుతుందా? అది తప్పుడు భావన. దయచేసి ఇద్దరు ఉంటే ఇద్దరు, చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు కూడా వియర్ చేయాలి. మీరు అదే వేరే ఇప్పుడు హైదరాబాద్ తరహా పోలీస్ విధానాన్ని మనం అమలు పరుస్తున్నాం. సో హైదరాబాద్ తరహా పోలీస్ విధానం వల్లనే మనకు క్రైమ్ రేటు ఎక్కడైతే తగ్గాలనో అక్కడ తగ్గుతుంది. ఒక అఫెన్స్ జరిగితే, మీకు ఇంతకు ముందుకు సూర్యాపేటలో ఒక పెద్ద అఫెన్స్ జరిగితే నేరస్తుల కంటే ముందే 2 గంటలు పోయి మనోళ్ళు అక్కడ ఉన్నారు. ఎక్కడ? నేపాల్ బార్డర్ లో పెట్టినాం. నేరస్తుల కంటే ముందరనే పోయి మనోళ్ళు ఢిల్లీలో పెట్టినాం. అని అంటే మనం ఎంత ప్రొయాక్టివ్ గా ఆలోచిస్తున్నాం. ప్రజల యొక్క ప్రాణాలే కాదు, ప్రజల ఆస్తులను కూడా కాపాడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అహర్నిశలు కృషి చేస్తుంది. ప్రజల్లో మార్పు రావాలి, అధికారులు మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీ దృక్పథాలలో, మీ ఆలోచనలో మార్పు వస్తే ఖచ్చితంగా మంచి సమాజానికి నిర్మితం అవుతాం. సూర్యాపేట ఈ రోజు మున్సిపాలిటీ 1,50,000 1,80,000 ప్రజానికం వచ్చిపోయే వాళ్ళతో పోలిస్తే కలుపుకుంటే మరి రేపు ఫ్యూచర్ లో ఇది ఒక మహానగరంగా ఎదగబోతుంది. దీనికి టెక్నాలజీని యాడ్ చేయాలి. దీనికి టెక్నాలజీ, పోలీసింగ్ లో టెక్నాలజీని యాడ్ చేసుకుంటే ఇంకా మంచి భద్రతతో కూడిన సూర్యాపేటను నిర్మించిన వాళ్ళం అవుతాం. మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, ఇంకా ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ పుంజుకుంటది, ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, కన్స్ట్రక్షన్ రంగం పుంజుకుంటది, ఎన్నో విధాలుగా ఇంపాక్ట్ అవుతుంది. భద్రత లేకపోతే ఇంపాక్ట్ కాదు. దయచేసి మీరందరూ కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, ఇంకా యువత ఉన్నది కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాలని నేను కోరుతున్నాను. రెండవ అంశం కార్లు. ఇంకా మనకు నెక్స్ట్ కార్ల కంటే ముందు 2 వీలర్ అయిపోయినాక 3 వీలర్ చూస్తే మనకు సూర్యాపేట పట్టణంలో కాదు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటోలందరికీ మై సేఫ్ ఆటో అనేటువంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. దాని మీద ఏంటంటే అమ్మాయిలు కావచ్చు, బస్ స్టాండ్ లో దిగే లేట్ నైట్ దిగే మహిళలు కావచ్చు, వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ లేదా విజయవాడ ఇంకెక్కడ వేరే పనుల మీద పోయి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్న ఆటో అథెంటికా కాదా తెలియదు. తెలియకపోతే మంచి ఆటో అని ఎక్కితే వాడు దొంగో ఇంకేదైనా అఘాయిత్యం చేసేవాడో తెలియదు. కాబట్టి వాళ్ళ ఒక్క ఆటో, నా ఆటో సేఫ్ అనేటువంటి ఒక సింబల్ తోటి మనం దాదాపు 400 పైచిలకు ఆటోలని ఇంక్లూడ్ చేసినాం. సింగిల్ గా మీకున్న సెల్ ఫోన్ తోటి మీరు ఏ రాత్రి, అర్ధరాత్రి, అపరాత్రి, ఏ రాత్రి అయినా మీ యొక్క సెల్ ఫోన్ లో ఎక్కడో కాదు, గూగుల్ ఓపెన్ చేసి అక్కడ స్కానర్ ఉంటుంది, స్కానర్ ఓపెన్ చేస్తే కథ అది ట్రాకింగ్ లోకి వచ్చేస్తుంది. ఆ డ్రైవర్ ఓడు, ఆ డ్రైవర్ నెంబర్ ఏంటి, డ్రైవర్ ఫోన్ నెంబర్ ఏంటి, డ్రైవర్ అడ్రస్ ఏంటి, మనకేం తెలుస్తుంది? మన ఇంటి మనిషి లెక్క, ఇదంతా పోలీసు వాళ్ళ లెక్కలో ఉన్న మనిషిని బండి ఎక్కినాం అనేటువంటి భరోసా వస్తుంది. వాడు తప్పు చేయాలంటే ఖచ్చితంగా వాడు ఏ చిన్న తప్పు చేయాలనుకున్నా మనం ఈ ఎమ్మడే వారిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 వీలర్ మీద ఎక్కేటప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది నిండిందనో, లెఫ్ట్ కూర్చొని డ్రైవర్ పక్క లెఫ్ట్ కూర్చొని రైట్ కూర్చొని ఇలాంటివి లేకుండా మీరు లిమిటెడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆల్రెడీ మనం వాళ్ళందరికీ అవేర్ చేస్తున్నాం. నెక్స్ట్ కంటి పరీక్షలు. పోలీస్ డిపార్ట్మెంటే కంటి పరీక్షలు చేయించింది. ఇప్పటి వరకు 1500 మందికి కంటి పరీక్షలు చేయించింది. 200 మందికి అద్దాలు ఇప్పించాం ఫ్రీగా, ఒక పైసా లేకుండా. ఎందుకు? ఇది సామాజిక బాధ్యత. సామాజిక లయన్స్ క్లబ్ తోటి, వాసవి క్లబ్ తోటి, ఇంకా వేరే క్లబ్లతోటి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది తోటి, అన్ని డిపార్ట్మెంట్, ఆర్టీఏ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకున్నాం. మరి ఎందుకోసం అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా తప్పుని నమోదు చేసే డిపార్ట్మెంట్, తప్పుని చట్టం దృష్టికి తీసుకుపోయే డిపార్ట్మెంట్. మరి మేము ఇస్తే ఇందిరం ఇంట్లో
లేకపోతే ఒక పెన్షన్ రాదు. పాజిటివిటీ అనేది అంత ఈజీగా డెవలప్ కాదు. పాజిటివ్ డెవలప్ కావాలి. తప్పు చేసిన వాడు భయపడాలి. ఖచ్చితంగా తప్పు చేసిన వాడు భయపడకపోతే సమాజంలో మంచికి చెడ్డకు తేడా తెలియదు. మరి దీని అంతటిని పకడ్బందీగా మనం చట్టం పకడ్బందీగా రికార్డు రూపంలో తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4 వీలర్స్ అంటే మనం ఎస్పెషల్లీ కార్లు, ఈ కార్లలో ప్రయాణం ముందల డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక మూఢ భావన ఉంది. కాదు, ఖచ్చితంగా మనం అందరం ఎంతమంది ఉంటే అది ఎంత కెపాసిటీ ఉంటే అంతమందిని ఎక్కించుకోవాలి. మీకు చిన్న ఉదాహరణ, మనకు నకరికల్ వాళ్ళు మనకు ఆత్మకూరు ఎస్ నుంచి ఒక ఫంక్షన్ నుంచి కుటుంబంతో సహా కారులో పోతూ ఉన్నారు. మనకు ఆర్టీసీ బస్సు డాష్ ఇచ్చింది మనకి ఈ రోడ్లోనే కూడా రోడ్డు బీబీగూడెం దగ్గర. ఫ్యామిలీ సఫర్ అయ్యింది. ఏంటంటే అందులో 8 మంది, ఇంకా లక్కీ ఏంటంటే 8 మంది పిల్లల్ని ఎక్కించుకున్నారు, చిన్న పిల్లలు. సో అజాగ్రత్తగా వచ్చినారు. సో దాంతో విలువైన కుటుంబం వాళ్ళు ఏమవుతారో ఏమో, ఆ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏముందో, డాక్టర్ అవడో, ఇంజనీర్ అవడో, ఐఏఎస్ అవో, ఐపీఎస్ అవో, సమాజానికి ఎలాంటి ఉద్ధరణ చేసే వాళ్ళు తెలియదు కదా. వాళ్ళ విలువైనటువంటి ప్రాణాలను మన యొక్క నిర్లక్ష్యం, మన యొక్క అజాగ్రత్త తోటి కోల్పోవడం జరిగింది. ఇంకా ఇలాంటి ఉదంతాలు ఎన్నో. అందరు టీచర్లు మనకు సంక్రాంతి మరుసటి రోజే నల్గొండ నుంచి టీచర్లు తుంగతుర్తి మండలానికి వస్తుంటారు. రావులపల్లి, తుంగతుర్తి, అన్నారం ఈ ఏరియాకి వస్తూ ఉంటారు. వాడు డ్రైవరు వాళ్ళు జీతం పెట్టుకున్న డ్రైవరు వాడు నిన్న మొత్తం పండగనే కదా, మంచిగా లేట్ నైట్ వరకు ఎంజాయ్ చేసిండు. పొద్దుగాల డ్యూటీకి వచ్చిండు, సరిగా నిద్ర లేదు, సరిగా అటెన్షన్ లేదు. దాదాపు 150 మీటర్లు పడ్డి కూడా పోయింది. సీట్ బెల్ట్ పెట్టుకుంటే బతికేవాళ్ళు. వాళ్ళు ఎంత మానవ వనరు చెప్పండి. అందరూ మంచి మేధస్సు ఉన్నటువంటి టీచర్లు. అలా లేదు మామూలుగా ప్రైమరీ స్కూల్ టీచర్లు కూడా కాదు, హై స్కూలు, గురుకుల స్కూల్లో టీచర్లు. ఎంత కష్టపడితే సరే, కష్టపడితే జాబ్ సంపాదించడం ముఖ్యం. ఎంత పెద్ద ఓనర్ మనకు, వాళ్ళ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు, ఎంతమంది ప్రయాణికులు అవుతారు. అంటే ఈ చిన్నవి అందుకోసమే 100 మీటర్లు ప్రయాణం చేస్తున్నా మీరు ప్రమాణం చేసుకోండి, 100 మీటర్లు ప్రయాణం చేస్తున్నా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సరే, మన కింద కూర్చున్నట్టు ఈయన ఇట్లా ఆపేది ఏంటంటే మనమే ప్రశ్నిస్తుంటాం. కానీ అదే మనం ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆలోచించాం, ఏమవుతుంది, ఆ పక్క నుంచి పోరాదు అనేటువంటి అవసరం లేని సంవాదం, అవసరం లేని గొడవ దారి తీస్తుంటది ప్రశ్నిద్దామంటే. మరి అలాంటి వ్యక్తులను మనం ఏం చేయాలి? ఆయనకు తప్పు, నువ్వు చేసేది తప్పు అని తెలియజేయాలంటే ఎన్ఫోర్స్ చేయాలి కదా. ఖచ్చితంగా చట్టంలో దృష్టికి తీసుకురావాలి. ఆయన్ని తీసుకొచ్చేటప్పుడు పోలీసు అరెస్ట్ చేస్తున్నారు, అందరు తప్పు చేస్తున్నారు, నేను ఒక్కనే దొరికినా. సో ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. అది అందరూ దొరకకపోవచ్చు, కానీ మనం చట్టాన్ని అమలుపరిచే క్రమంలో దొరికినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళలో మార్పు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి అందరూ కూడా, ఈవెన్ మీరు కార్లలో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపకండి. ఎక్స్ట్రీమ్ లేన్స్ లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే బేస్ ఉంటాయో, లేదా లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ మనం పార్క్ చేయడానికి అవకాశం ఉంటుందో అక్కడనే ఆపుకోవాలి. మళ్ళీ రోడ్డుకి ఎక్కేటప్పుడు, మళ్ళీ మెయిన్ రోడ్డుకి ఎక్కేటప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం రైట్కి చూడాలి, లెఫ్ట్కి చూడాలి, ఇంకా మనకి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా చూడాలి. అందుకోసమే డిఫెన్సివ్ డ్రైవింగ్. మనం చూడండి, రోడ్డు మీద నడిచేటప్పుడు మనం నడుస్తూ ఉంటాం, అందరం మన ముందర తట్రాయి ఉందా, ముళ్ళుందా, పాముందా, ఇంకేదైనా లొంత ఉందా, ఇంకేదైనా ఇట్లా మనం చూసుకొని ఆచితూచి అడిగేస్తుంటాం. ఆచితూచి అడిగేసేది దేనికోసం? ఒకటే మన మోటో, మనకు ప్రమాదం జరగొద్దు. దాన్ని డిఫెన్సివ్ వాకింగ్ అంటాం. అట్లనే మనం నడిచేటప్పుడు కూడా ఏదో 2 నిమిషాలకు 2 సెకండ్లకు ఇట్లా వెనకకు ముందుకు చూస్తుంటాం. చుట్టూ వచ్చే వాళ్ళు ఎలా వస్తుంది, నా వైపు ఏమైనా వస్తురా, వెనక నుంచి వచ్చేవాడు ఏమైనా వస్తుంది, నా వైపు ఏమైనా రావడానికి అవకాశం ఉందా అని ఈ విధంగా మనం 360 డిగ్రీస్లో గమనిస్తూ మనకేం జరగకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. దాన్ని డిఫెన్సివ్ వాకింగ్ అంటాం.
మనం వాహనాన్ని ఉపయోగించేటప్పుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏం లేదు, వెహికల్ కండిషన్ ఎట్లా ఉంది, మనం అందరికి ఎంతమందికి అలవాటు ఉంది చెప్పండి, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ తీసేసాం, అన్ని టైర్లు బాగున్నాయా, ఇంజన్ బాగుందా, బ్రేక్స్ బాగున్నాయా, హ్యాండ్ బ్రేక్ పడుతుందా, మిర్రర్స్ బాగున్నాయా, ఇవన్నీ చూసే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. మనం ప్రమాదాల బారిన పడదు. మరి ఆ ప్రమాదాల బారిన పడొద్దు అని అంటే మనకి ఈరోజు ప్రమాదాలు జరగడానికి అత్యంత మూలమైనది మానవ నిర్లక్ష్యం, అందులో మితిమీరిన వేగం, మితిమీరిన పరిధిలో వ్యక్తులను ఎక్కించుకోవడం, లేదా దానికి మించి లోడ్ వేయడం, అతివేగం, ఆపోజిట్ వేలో ప్రయాణం చేయడం. ఏం కాదులే, ఇట్లా ఒక 200 మీటర్లు ఉన్న ఆపోజిట్ వేలో ప్రయాణం చేస్తున్నారు, చాలా మంది చనిపోయినారు. అదేవిధంగా సెల్ ఫోన్, ఇంతకుముందే చెప్పినాం, మరి మన ఆడ ఆపుకొని 2 నిమిషాలు మాట్లాడుకుంటే ఏం కాదు. మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి పోతుంటే కూడా ఆయనకు తెలుసు, కానీ ఒకటే ఏంటంటే మితిమీరిన తనం. ఏం కాదులే, నేను ఐ కెన్ మేనేజ్ ద హ్యాండ్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆయనకు కూడా యమధర్మరాజు ఏం చుట్టం కాదు, ఆయన వస్తూనే ఉంటాడు. రారా బాబు అంటే పోతాం, 3 రోజుల తర్వాత కండ ఉండదు, 30 రోజుల తర్వాత బొక్క మిగులుతుంది, 6 నెలల తర్వాత అది కూడా కనిపించదు. దిస్ ఈస్ మన ఇంత పెద్ద మేధస్సు, కనీసం 60, 70, 80 ఏళ్ళు సమాజానికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు ఉన్న మేధస్సు దేనికి పనికి రాకుండా పోతుంది. సో ఇవన్నిటిని అవేర్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లతోటి ప్రజాప్రతినిధులతోటి సమన్వయం చేసుకొని మనం ఈ అరైవ్ ఎక్కడికైనా ఒకటే నినాదం పెట్టుకోవాలి. అది 100 మీటర్లు పోతున్నా పోయినాము అంటే సురక్షితంగా రావడము, అదే అరైవ్ అంటే సురక్షిత ప్రయాణమే అరైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మన మీద ఆశలు పెట్టుకొని కుటుంబం ఉంది, ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న మీ పిల్లలు ఉన్నారు, మీ మీద బాధ్యత ఉంది, అన్నిటికంటే మించి మీరు ఈ భూమి మీద పుట్టిన దానికి ఒక సార్థకత ఉంది. ఆ సార్థకతను సాధించాలంటే మీరు బతికుండాలి, బతికి ఉంటేనే దాన్ని మనం సాధించగలం. సో ఈ అన్నిటి ఉద్దేశంతో ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం. ఇదే కాదు, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. మీరు కాబట్టి ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు ఉండాలి. మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కౌన్సిలర్, ప్రజాప్రతినిధి మీరందరూ కూడా నడుము కట్టండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చైర్మన్ గారు వాళ్ళ అందరూ ప్రజాప్రతినిధులు కూర్చొని మీ యొక్క ప్రతి వార్డుకి ఒక కమిటీని, వార్డ్ రోడ్ సేఫ్టీ కమిటీ, విలేజ్లో అయితే విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. దానికి 8 నుంచి 9 మంది సభ్యులు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి, మీరే ప్రపోజ్ చేయండి. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ వార్డు ఏరియాలో ఎక్కడైతే ఈ రోడ్డు భద్రత గురించి, వేరే అంశాల గురించి కాదు, ఇది రోడ్డు భద్రత గురించి, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఎక్కడైతే మురికి కాలువలు ఉన్నాయి, ఎక్కడైతే దాటవేత ఉన్నాయి, ఎక్కడైతే రోడ్డు చెట్ల కొమ్మలు ఉన్నాయి, ఎక్కడైతే బుషెస్ ఉన్నాయి, ఎక్కడైతే రోడ్డు స్తంభాలు అడ్డం ఉన్నాయి, ఎక్కడైతే అత్యంత కరువులు ఉన్నాయి, ఎక్కడైతే రోడ్ సైడ్ బావులు ఉన్నాయి, ప్రమాదాలు జరిగే అన్నిటి మీద క్షుణ్ణంగా స్టడీ చేసుకొని మీ లెవెల్లో అయ్యాయి, మున్సిపాలిటీ లెవెల్లో అయ్యాయి, మీ కౌన్సిల్ తీర్మానాల్లో పెట్టుకొని బాగా చేయించండి. అదేవిధంగా ఇంకా పెద్దవి ఉంటే మున్సిపల్ అథారిటీస్ ఫార్వర్డ్ చేసుకొని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి పెద్దవి అయితే. సో దాన్ని స్టడీ చేసుకొని ముందుకెళ్తాం. నా రిక్వెస్ట్ ఏంటంటే 48 వార్డు కమిటీస్కి 48 రోడ్డు భద్రత కమిటీలని నిర్మించుకోవాలి. మీరు ఈ 9 మందిలో 3 మహిళలు, మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక మంచి రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ అధికారులు, వాళ్ళని కూడా పెట్టుకోండి. వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోండి. మీడియా మిత్రులను కూడా పెట్టుకోండి. ఇంకా మీరందరూ కూడా ఇది ఏదో రాజకీయాలకు అతీతంగా కాకుండా, రాజకీయాలకు దూరంగా, రాజకీయాల ఆలోచన లేదు, మనం ఏమున్నా ప్రజల ప్రాణాలను కాపాడమే మెయిన్ ఉద్దేశం. సో ఈ 6 రోజులు సోమవారం నుంచి శనివారం వరకు ఈ అరైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి మీరు లోకల్గా మీరు ఎంత చక్కగా చేసుకొని, మీరు ఎంత అవేర్ చేసుకొని
రావద్దు అనేటువంటిది మీరు ఒక సంకేతం ఇస్తూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు నా ఆఫీస్లోకి హెల్మెట్ లేకుండా ఎవరు రారు. మీడియా మిత్రులు చాలా సందర్భాల్లో చూసినాం. ఒకవేళ వచ్చిరంటే వాళ్ళ వెహికల్ బయటనే ఉంటది. వాళ్ళ వెహికల్ ఎండలో నానిపోతుంటది, వర్షానికి నానుతుంటది, ఎండకి ఎండిపోతూ ఉంటది, దుమ్ము పడుతూ ఉంటది. అదే హెల్మెట్ ఉంటే లోపలికి పార్కింగ్ ఏరియాలకి అలౌ చేస్తాం. అట్లా మున్సిపల్ ఆఫీస్ కూడా సేమ్, నో హెల్మెట్ నో ఎంట్రీ లెక్క. ప్రతి ఆఫీస్, హాస్పిటల్ కూడా నో హెల్మెట్ ఎంట్రీ లెక్క పెట్టుకొని, ఒకటే మనం ఏంటంటే విలువైనటువంటి మానవ సంపదని కోల్పోవద్దు. అది ఈ రోడ్డు ప్రమాదాల మూలంగా కోల్పోవద్దు అనేది. అదేవిధంగా ఈరోజు ఇంకొక మనం పాంప్లెట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇది దాదాపు 10,000 పాంప్లెట్స్ తయారు చేసినాం. యువత మేలుకో, మాదక ద్రవ్యాలను వదులుకో. మీ అందరికీ తెలుసు, మనం వచ్చిన తర్వాత చాలా 150 గ్రాములు దొరికినా కూడా మనం గంజాయి కేసులు కడుతూ ఉన్నాం. మీకందరి దృష్టి తీసుకురావాలి, గాంజాయి తాగే వాని మీద చాలా పటిష్టమైన నిఘా పెట్టినాం. గాంజాయి కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి జీవితంలో ఏ ఉద్యోగం రాదు. గాంజాయి తాగడం అలవాటు చేసుకున్న వ్యక్తి ఆయన జీవిత కాలం 100 సంవత్సరాలు ఉంటే 30 సంవత్సరాలు టప్పా కట్టేసే పరిస్థితి వస్తుంది. గాంజాయి అమ్మే వ్యక్తి కానీ, ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తి కానీ, ఇంకా ఏ రూపంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చాలా కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. వాళ్ళ మీద హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. నెలలో 2 సార్లు వాళ్ళని ఇక్కడ పెరేడ్ చేపిస్తాం. వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏ మూమెంట్ చేస్తున్నారు అనేటువంటిది ప్రతిదీ గమనిస్తుంటాం. మీకు తెలుసో తెలియదో, ఇక్కడి నుంచి సూర్యాపేట నుంచి ఒడిశా బార్డర్ పోయినోళ్ళు ఏ విధంగా పోయిండు, ఎట్లా వచ్చిండు, ఏ విధంగా వచ్చిండు, మనం ఆయన ఏం తెచ్చిండు అన్ని పట్టుకోవడం జరిగింది. అంటే ఎంత నిఘా పెట్టి ఉంటే, ఎంత డెడికేటెడ్ గా ఉంటే, పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆఫ్ మీ రెస్పెక్టివ్ ఏరియాకి మీరందరూ కూడా దీన్ని ఒక ఉద్యమం లెక్క తీసుకొని, ఎందుకంటే నెక్స్ట్ వీక్స్ లో గాంజాకి వ్యతిరేకంగా మనం పోరాడాలి. అదేవిధంగా మహిళల భద్రతలు, పిల్లల భద్రతలు, వృద్ధుల భద్రతలు ఇంతకుముందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ప్రజాప్రతినిధులు కూడా తల్లిదండ్రులను పోషించకపోతే వాళ్ళ మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోమని చెప్పింది. కాబట్టి మహిళలు, వృద్ధులు, బాలబాలికల పట్ల ఏ అకృత్యాలు జరిగినా చట్టం అనేది ఊరుకు ఉండదు. ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి చర్యలుగా తీసుకోబోతున్నాం. సో ఈ అన్ని విషయాలు మీ ముందుకు పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వాళ్ళ ప్రతినిధులందరికీ, కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా, మున్సిపల్ కమిషనర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీ ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా జరిగింది అంటే మీ ప్రెజెన్స్ ఉండడం. సో దీన్ని సూర్యాపేటని పెద్ద మున్సిపాలిటీని మనం పెద్ద నగరంగా, మహానగరంగా తీర్చిదిద్దడంలో మీ అందరి పాత్ర అనేది చాలా ఉత్కృష్టమైనది. పోలీస్ డిపార్ట్మెంట్ తోటి సమన్వయం చేసుకొని మనం భద్రతని, భరోసాని ప్రజలకు అందించాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారతదేశ పౌరుడిగా మోటార్ వాహన చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినోదాలను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదం జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి పోలీస్ ప్రజా బాధ్యత అనే లక్ష్యంతో సూర్యాపేట పోలీసులు వేస్తున్న ఈ అడుగు, తిరుగుతున్న నమ్మకం, ప్రజల రక్షణం, దేశానికి మన రాష్ట్రానికి ఆదర్శం, దేశానికి మన రాష్ట్రానికి ఆదర్శం. प्रजा भरोसा